గుడ్ మార్నింగ్ మైసూర్లో ఈరోజు మా రెండో రోజు అండి. నిన్న మేము కొన్ని ప్లేసెస్ చూసాము. ఈరోజు మేము జూ చూడడానికి వెళ్తున్నాము. ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ మేము బృందావన్ గార్డెన్ చూడడానికి వెళ్తున్నాం. చాలా సూపర్ గార్డెన్, ఎందుకంటే అక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు జరిగినాయి, ఎందుకు మీకు తెలుసు. సో కాబట్టి ఆ బృందావన్ గార్డెన్ మేము ఈవినింగ్ చూస్తాం. మార్నింగ్ మాత్రం మేము జూ చూడడానికి వెళ్తున్నాం. మరి ప్రతి ఒక్కటే మేము మీకు అప్డేట్ చేస్తాను. మంచి ప్లేస్. మేమున్న హోటల్ నుంచి జూ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్, ఆ తర్వాత బృందావన్ గార్డెన్ వచ్చేసి 12 కిలోమీటర్స్. సో కాబట్టి మీరు తప్పకుండా వీడియో చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సరేనా? సో లెట్స్ స్టార్ట్. మైసూర్ జూకి వచ్చామండి. ఈ జూ పేరు శ్రీ చమరరాజేంద్ర జువాలజికల్ గార్డెన్. ఇండియాలోనే ఉన్న ఓల్డెస్ట్ జూలో ఈ జూ ఒకటి. ఇది 160 ఎకరాల్లో విస్తరించి ఉంది. కాబట్టి మీరు అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి, మొత్తం చూడొచ్చు, నడిచి చూడలేరు. ఇక్కడ టికెట్ పెద్దలకి 100 రూపాయలు. జిరాఫీ ఎంట్రన్స్ జూలో మాత్రం అదిరిపోయింది. మేము ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నాం. ఒక టికెట్ వచ్చేసి 200 రూపీస్. ఆ ఎలక్ట్రిక్ కార్లో మేము జూ మొత్తం చూసాం. వావ్, హలో. బస్సులో నిద్రపోతుంది. ఒక బృందావనం సోయగం యద కోలాహలం క్షణక్షణం. మైసూర్ జూ చూసుకొని అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన్ గార్డెన్స్కి వచ్చాం. మైసూర్ జూలో అయితే పక్షుల స్నానాలు, నెమలి నాట్యాలు, అలాగే జిరాఫీ పలకరింపులు, ఇంకా చాలా చూసాం. చాలా బాగుంది జూ మాత్రం. అక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్కి వచ్చాం. ఈ బృందావన్ గార్డెన్ కృష్ణరాజసాగర డ్యామ్ ఒడ్డున ఉంది. ఈ డ్యామ్ని కావేరీ నదిపై నిర్మించారు. ఇక్కడికి చాలామంది ఈవినింగ్ టైంలో వస్తారు, ఎందుకంటే ఇక్కడ లైట్ షో ఫేమస్. ఆ లైట్ షో ఈవినింగ్ టైంలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈవినింగ్ టైంలో టైం ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. వావ్, ఎంట్రన్స్ అదిరిపోయింది, సూపర్గా ఉంది. బృందావన్ గార్డెన్లో మీరు పైకి వచ్చిన తర్వాత మీకు ఈ వ్యూ కనపడుతుంది. కాబట్టి ఈ వ్యూ చూడాలంటే మీరు కొంచెం పైకి నడిచి రావాలి.
బృందావన్ గార్డెన్లో మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర చూడండి ఎంతమంది క్రౌడ్ ఉందో. ఫుల్ క్రౌడ్, హౌస్ఫుల్. బృందావన్ గార్డెన్కి వస్తే మాత్రం రోడ్ మెసేజ్ 6:30 to 7 మధ్యలో స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ షో. సో తప్పకుండా మిస్ అవ్వద్దు. మేము స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పని. మేము గంట నుంచి ఎదురు చూస్తున్న మ్యూజికల్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి ఆ షో. రియలీ ఆ షో చూడటానికి అక్కడికి చాలా మంది వచ్చారు. ఫుల్ హౌస్ఫుల్ అన్నమాట. చాలా బాగుంది. తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. రియలీ ఇట్స్ ఏ అమేజింగ్ అన్నమాట. ఈ క్రౌడ్ చూసారా? మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి వచ్చిన క్రౌడ్ ఇదంతా. బృందావన్ గార్డెన్స్ మ్యూజికల్ ఫౌంటైన్. బృందావన్ గార్డెన్ మ్యూజికల్ ఫౌంటైన్ పంచాయతీ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్. ఇప్పుడు ఈ పంచాయతీ అయింది. మేము వెళ్తున్నాం ఇంటికి.